హాయ్ ఎవరీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం తమిళనాడులోని మోస్ట్ పాపులర్ వాటర్ ఫాల్ హోగెనెక్కల్ ఫాల్స్ సందర్శిద్దాం. ఈ వీడియోలో హోగెనెక్కల్ ఫాల్స్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి హోగెనెక్కల్ ఫాల్స్ ఎలా చేరుకోవాలి, హోగెనెక్కల్ ఫాల్స్ సమీపంలో ఎక్కడ స్టే చేయాలి, హోగెనెక్కల్లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను ముందుగా ప్రైవేట్ ట్రావెల్స్లో ఉదయం 4:15 ధర్మపురి చేరుకున్నాను. బస్సు వాళ్ళు ధర్మపురి బైపాస్లో ఆపారు. బైపాస్ నుంచి ధర్మపురి బస్టాండ్ 3.5 కిలోమీటర్లు ఉంటుంది. ధర్మపురి బైపాస్లో ఆటోస్ లభిస్తాయి. ధర్మపురి బైపాస్ సమీపంలో ఏటీఎం మరియు టీ స్టాల్ ఉంది. ధర్మపురి బైపాస్లో ఆటో తీసుకున్నాను. ధర్మపురి బైపాస్ నుంచి బస్టాండ్ 3.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఆటో పర్సన్ ని బస్టాండ్ సమీపంలో ఉన్న లాడ్జ్ చూపించమని చెప్పాను. ఇదే నేను స్టే చేసిన లాడ్జ్, ఎస్వి లాడ్జ్. ఈ రూమ్ నాకు 700 పడింది. నేను నైట్ స్టే చేయను, నైట్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాను. అందుకే ఈ రూమ్ తీసుకున్నాను. ఈ లాడ్జ్ లో ఏసీ రూమ్స్ కూడా లభిస్తున్నాయి. 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఏరియాలోనే మనకి హోటల్స్ మరియు లాడ్జెస్ లభిస్తాయి. ఇక్కడ నుంచి బస్టాండ్ కేవలం 200 మీటర్లు ఉంటుంది. కొంత సమయం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ధర్మపురి బస్టాండ్ చేరుకున్నాను. ఇదే ధర్మపురి బస్టాండ్. ఈ బస్టాండ్ మధ్యలో ఒక క్లాక్ టవర్ మరియు ఎంక్వైరీ బ్లాక్ ఉంది కదా, దీని పక్కనే హోగెనెక్కల్ ఫాల్స్ కి వెళ్లే బస్సెస్ లభిస్తాయి. 9 గంటలకు హోగెనెక్కల్ ఫాల్స్ కి వెళ్లే బస్ లభించింది. ధర్మపురి నుంచి హోగెనెక్కల్ ఫాల్స్ 45 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ 30 రూపాయలు. బస్ జర్నీ 1.5 గంట ఉంటుంది. ఇప్పుడు మనం మా తెలుగు రాష్ట్రాల నుంచి హోగెనెక్కల్ ఫాల్స్ ఎలా చేరుకోవాలో చూద్దాం. హోగెనెక్కల్ ఫాల్స్ ధర్మపురికి 45 కిలోమీటర్లు, సేలంకి 90 కిలోమీటర్లు, బెంగళూరుకి 125 కిలోమీటర్లు, తిరువన్నామలై అంటే అరుణాచలంకి 163 కిలోమీటర్లు, తిరుపతికి 315 కిలోమీటర్లు, చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి హోగెనెక్కల్ ఫాల్స్ కి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. బస్సులో, ట్రైన్లో మరియు ఫ్లైట్లో ఎలా చేరుకోవాలో చూద్దాం. హోగెనెక్కల్ ఫాల్స్ కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ సేలం. సేలం ఎయిర్పోర్ట్ నుంచి హోగెనెక్కల్ ఫాల్స్ 80 కిలోమీటర్లు ఉంటుంది. సేలంలో రెడ్ టాక్సీ లభిస్తుంది. అప్ అండ్ డౌన్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఆ తరువాత బెంగళూరు ఎయిర్పోర్ట్. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి హోగెనెక్కల్ ఫాల్స్ 160 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం బస్సులో ఎలా చేరుకోవాలో చూద్దాం. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి నుంచి సేలం లేదా కోయంబత్తూర్ వెళ్లే బసెస్ అన్ని ధర్మపురి మీదుగా వెళ్తాయి. మోస్ట్లీ బసెస్ అన్ని ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యలో ధర్మపురి చేరుకుంటాయి. ధర్మపురిలో బైపాస్ లో బస్సు ఆపుతారు. బైపాస్ నుంచి ధర్మపురి బస్టాండ్ 3.5 కిలోమీటర్లు ఉంటుంది. బైపాస్ లో ఆటోస్ లభిస్తాయి. ధర్మపురి నుంచి హోగెనెక్కల్ ఫాల్స్ 45 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులో వెళ్ళొచ్చు, లేదంటే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. గూగుల్లో ధర్మపురి క్యాబ్స్ లేదా ధర్మపురి టాక్సీ అని సెర్చ్ చేయండి. 4-5 ఆప్షన్స్ వస్తాయి. అదేవిధంగా బెంగళూరు నుంచి ధర్మపురికి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ధర్మపురి నుంచి బస్ లేదా క్యాబ్ లో హోగెనెక్కల్ ఫాల్స్ సందర్శించవచ్చు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ లో హోగెనెక్కల్ ఫాల్స్ ఎలా చేరుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కంఫర్టబుల్ గా క్యాబ్ లో వెళ్లి హోగెనెక్కల్ ఫాల్స్ సందర్శించి తిరిగి రావడానికి బెస్ట్ ఆప్షన్ హైదరాబాద్ నుంచి వస్తుంటే ముందుగా ట్రైన్ లో బెంగళూరు చేరుకోండి. బెంగళూరు నుంచి హోగెనెక్కల్ ఫాల్స్ 125 కిలోమీటర్లు ఉంటుంది. అప్ అండ్ డౌన్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అదే విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి వస్తుంటే ముందుగా సేలం చేరుకోండి. సేలం నుంచి అప్ అండ్ డౌన్ టాక్సీ బుక్ చేసుకొని హోగెనెక్కల్ ఫాల్స్ సందర్శించవచ్చు. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అలా కాకుండా బడ్జెట్ లో కవర్ చేయాలి అనుకునే వాళ్ళు శబరి ఎక్స్ప్రెస్ ధర్మపురికి 26 కిలోమీటర్ల ముందు మోరప్పూర్ అనే రైల్వే స్టేషన్ లో ఆపుతుంది. మోరప్పూర్ నుంచి బస్సులో ధర్మపురి చేరుకొని ధర్మపురి నుంచి మరో బస్సులో హోగెనెక్కల్ ఫాల్స్ చేరుకోవచ్చు. అదేవిధంగా ధన్బాద్ అలపి ఎక్స్ప్రెస్ ధర్మపురికి 18 కిలోమీటర్ల ముందు బొమ్మిడి అనే రైల్వే స్టేషన్ లో
ఆగుతుంది. బొమ్మిడి నుంచి బస్సులో ధర్మపురి చేరుకొని ధర్మపురి నుంచి మరో బస్సులో హోగనక్కల్ ఫాల్స్ చేరుకోవచ్చు. ఈ 2 ట్రైన్లు కాకుండా మిగతా ఏ ట్రైన్లు ఈ ప్రదేశాల్లో ఆగవు. వైజాగ్, విజయవాడ, తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు ముందుగా సేలం చేరుకోండి. సేలం నుంచి హోగనక్కల్ ఫాల్స్ 90 కిలోమీటర్లు ఉంటుంది. సేలం రైల్వే స్టేషన్ కి 3 కిలోమీటర్ల దూరంలో సేలం బస్టాండ్ ఉంటుంది. సేలం బస్టాండ్ నుంచి ప్రతిరోజు ఉదయం 8:50 హోగనక్కల్ ఫాల్స్ కి డైరెక్ట్ బస్ లభిస్తుంది. అలా కాకుండా మనం సేలం నుంచి బెంగళూరు వెళ్లే బస్సెస్ అన్ని ధర్మపురి మీదుగా వెళ్తాయి. రెగ్యులర్ గా బస్సెస్ లభిస్తాయి. సేలం నుంచి ధర్మపురి చేరుకొని ధర్మపురి నుంచి మరో బస్సులో హోగనక్కల్ ఫాల్స్ చేరుకోవచ్చు. కంఫర్టబుల్ గా వెళ్లాలనుకునే వాళ్ళు సేలంలో బైక్ రెంటల్స్ లభిస్తాయి. అదే విధంగా రెడ్ టాక్సీ లభిస్తుంది. క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వచ్చే వాళ్ళు బెంగళూరు రైల్వే స్టేషన్ చేరుకోండి. బెంగళూరు నుంచి మరో ట్రైన్ లో ధర్మపురి చేరుకోవచ్చు. అదే విధంగా బెంగళూరు నుంచి సేలం వెళ్లే బస్సెస్ అన్ని ధర్మపురి మీదుగా వెళ్తాయి. రెగ్యులర్ గా బస్సెస్ లభిస్తాయి. ధర్మపురి నుంచి మరో బస్సులో హోగనక్కల్ ఫాల్స్ చేరుకోవచ్చు. ఇవి మన తెలుగు రాష్ట్రాల నుంచి హోగనక్కల్ ఫాల్స్ చేరుకునే వివరాలు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సేలం కి 30 కిలోమీటర్ల దూరంలో ఏర్కాడ్ హిల్ స్టేషన్ ఉంటుంది. 90 కిలోమీటర్ల దూరంలో కొల్లి హిల్స్ ఉంది. అదే విధంగా మరో 90 కిలోమీటర్ల దూరంలో హోగనక్కల్ ఫాల్స్ ఉంటుంది. 3 కలిపి ఒక ప్రాపర్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో కొల్లి హిల్స్ మరియు ఏర్కాడ్ వీడియో చేశాను. తమిళనాడు ప్లేలిస్ట్ లో చెక్ చేయండి. అదే విధంగా డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఇది పెన్నాగరం టౌన్. హోగనక్కల్ ఫాల్స్ కి 15 కిలోమీటర్ల ముందు ఉంటుంది. హోగనక్కల్ కి సమీపంలో ఉన్న ప్రధాన టౌన్ ఇది. ధర్మపురి నుంచి పెన్నాగరం టౌన్ కి ఎక్కువ బస్సెస్ లభిస్తాయి. ఒకవేళ మీకు డైరెక్ట్ బస్ దొరకకపోతే ధర్మపురి నుంచి పెన్నాగరం చేరుకొని పెన్నాగరం నుంచి మరో బస్ లేదా ఆటోలో హోగనక్కల్ ఫాల్స్ చేరుకోవచ్చు. పెన్నాగరం టౌన్ నుంచి పూర్తిగా ఘాట్ రోడ్ ఉంటుంది. ధర్మపురి నుంచి 1.5 గంట జర్నీ చేశాక హోగనక్కల్ ఫాల్స్ చేరుకున్నాను. నేను హోగనక్కల్ ఫాల్స్ చేరుకునే సమయానికి ఉదయం 10:35 అయింది. ఈ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో చాలా హోటల్స్ మరియు లాడ్జెస్ లభిస్తాయి. మీరు ఇక్కడ 1 నైట్ స్టే చేయాలనుకుంటే రూమ్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫ్రెష్ అప్ అవడానికి కూడా రూమ్ ఇస్తారు. నేను ధర్మపురిలో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను. ఇక్కడ మీ కన్వీనియంట్ నైట్ స్టే చేయడానికి లేదా ఫ్రెష్ అప్ అవడానికి ఇక్కడ కూడా రూమ్స్ లభిస్తాయి. ఎక్కడ తీసుకోవాలనేది మీ చాయిస్. మనం బస్ స్టాండ్ నుంచి బయటికి వచ్చి ఎడమ వైపు వెళ్ళాలి. ఇలా నేరుగా మెయిన్ రోడ్ లో కాకుండా మళ్ళీ ఈ ఎడమ వైపు ఉన్న రోడ్ లో వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువగా నడవాల్సి ఉంటుంది. ఈ మార్గం మొత్తం రెస్టారెంట్స్ ఉన్నాయి. బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ రాగానే హోటల్ తమిళనాడు ఉంది. ఇది తమిళనాడు టూరిజం హోటల్. ఇక్కడ కూడా మనం స్టే చేయొచ్చు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే హోగనక్కల్ ఫాల్స్ ఆర్చ్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుందట. రండి వెళ్దాం. ఓన్ వెహికల్లో వచ్చినా లేదా కార్ రెంట్కు తీసుకుని వచ్చినా వాటర్ ఫాల్ దగ్గర వరకు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఒక 200 మీటర్లు నడవాల్సి ఉంటుంది. బస్సులో వస్తే 1/2 కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువ నడవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కారులో వస్తే పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఖాళీ లేకపోతే మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర పార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఒక 200 మీటర్లు నడవాల్సి ఉంటుంది. వెళ్లే మార్గంలో మెయిన్ ఫాల్స్ కి దారి అని సైన్ బోర్డ్స్ ఉంటాయి. దాన్ని ఫాలో అవుతూ వెళ్ళొచ్చు. లేదంటే బోటింగ్ కి ఎలా వెళ్ళాలని లోకల్ పీపుల్ని అడిగితే చెప్తారు. డోంట్ వరీ. అలా ముందుకు వస్తే ఈ జంక్షన్ గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ రెడ్ బిల్డింగ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మరో పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నేరుగా వెళ్తే మెయిన్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. మనం బోటింగ్ కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇలా ఎడమ వైపు వెళ్తే బోటింగ్ పాయింట్ దగ్గరకు వెళ్తాం. హోగనక్కల్ ఫాల్స్ తమిళనాడు కర్ణాటక బార్డర్ లో ఉంటుంది.
ఇక్కడ వెళ్లే మార్గంలో అంతా రెస్టారెంట్స్ మరియు చేపల షాపులు ఉన్నాయి. ఈ నదిలో ఫ్రెష్ గా పట్టిన చేపల్ని అమ్ముతారు. మనకు కావలసిన చేపల్ని సెలెక్ట్ చేసుకొని వండించమంటే వండిస్తారు. మీరు గ్రూప్ గా వచ్చినా లేదా ఫ్యామిలీతో వచ్చినా ముందే చేపలను సెలెక్ట్ చేసుకొని ఎలా కావాలో చెప్తే మనం బోటింగ్ కి వెళ్లి తిరిగి వచ్చేలోపు వండి పెడతారు. చూడండి, మార్గంలో రెండు వైపులా చేపలు అమ్ముతున్నారు. హోగెనెక్కల్ ఫాల్స్ లో ఇది ఫేమస్. నాన్ వెజిటేరియన్ వాళ్ళు వస్తే ఏమీ చేయలేం, ముక్కు మూసుకోవాల్సిందే. మీకు తమిళనాడు టూరిజం హోటల్ చూపించాను కదా, అందులో మనకి వెజ్ మీల్స్ లభిస్తుంది. వెజిటేరియన్ వాళ్ళు అక్కడ లంచ్ చేయొచ్చు. అలా ముందుకు వస్తే చివర టికెట్ కౌంటర్ ఉంటుంది. బోట్ అంటే మనం ఇలాంటి ట్రెడిషనల్ తెప్ప పడవలో బోటింగ్ కి వెళ్తాం. ఒక బోటుకి టికెట్ 1500. ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు. కర్ణాటక సైడ్ ఉన్న ఫాల్స్ కూడా వెళ్ళాలి అనుకుంటే కొంచెం మనీ ఎక్కువ పే చేయాలి. దాని గురించి తర్వాత చెప్తాను. టికెట్ తో పాటు లైఫ్ జాకెట్ ఇస్తారు, తప్పకుండా ధరించండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నవే తెప్ప పడవలు. ఇంగ్లీష్ లో కోరకల్ బోట్ అని పిలుస్తారు. వీకెండ్స్ మరియు హాలిడేస్ లో వస్తే బోటింగ్ కోసం 1 గంట సేపు వెయిట్ చేయాలి. డిపెండ్స్ ఆన్ క్యూ. నేను సోమవారం వెళ్ళాను, ఖాళీగా ఉంది. బోటింగ్ 1 గంట ఉంటుంది. అదే మనం కర్ణాటక సైడ్ ఉన్న ఫాల్స్ కూడా చూడాలి అనుకుంటే 2 నుంచి 2.5 గంటల సమయం పడుతుంది. ఇక్కడ బోట్ పర్సన్ కి మనం టికెట్ చూపిస్తే తీసుకుని వెళ్తారు. అదే మనం వెళ్ళబోయే బోట్. రండి వెళ్దాం. బోటింగ్ పాయింట్ పక్కనే వాటర్ ఫాల్ ఉంది. చిన్న వాటర్ ఫాల్, కానీ లొకేషన్ బాగుంది. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న పడవను తెలుగులో తెప్ప పడవ అని పిలుస్తారు. తమిళ వాళ్ళు పెరిసెల్ అని పిలుస్తారు. ఇవి మన భారతదేశంలో చాలా పురాతన కాలం నుంచి వినియోగిస్తున్న ట్రెడిషనల్ బోట్స్. అంటే పెద్ద పెద్ద బోట్స్, షిప్స్ అవి లేని కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి చేపలు పట్టడానికి ఈ బోట్లు వినియోగించేవారు. అంతేకాదు షార్ట్ డిస్టెన్స్ లో ప్రయాణించడానికి కూడా వినియోగించేవారు. మీరు శ్రీశైలం వెళ్ళి ఉంటే శ్రీశైలంలో కూడా ఇలాంటి బోట్ రైడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నది కావేరీ నది. ఇది కర్ణాటక మరియు తమిళనాడు ప్రజలకు జీవనది. పురాతన కాలం నుంచి ఎన్నో రాజ్యాలు, నాగరికతలు ఈ నది ఒడ్డున మొదలయ్యాయి. దీనిని దక్షిణ గంగా అని పిలుస్తారు. కర్ణాటకలోని తలాకావేరిలో జన్మించి ఈ హోగెనెక్కల్ ప్రదేశంలో కర్ణాటక నుంచి కావేరీ నది తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. తమిళనాడులోని పూంపుహార్ అనే ప్రదేశంలో సముద్రంలో కలుస్తుంది. మనం అలా ముందుకు వచ్చి కుడివైపు ఈ మార్గంలో వెళ్తే తమిళనాడు సైడ్ ఉన్న వాటర్ ఫాల్ చూడొచ్చు. పైన కనిపిస్తున్నది హ్యాంగింగ్ బ్రిడ్జ్. అక్కడి నుంచి మనం వాటర్ ఫాల్ వ్యూ చూడొచ్చు. కాకపోతే రీసెంట్ గా ఆగస్టులో వచ్చిన వరదల వల్ల అది డ్యామేజ్ అయింది. ప్రస్తుతం ఎవరిని అలౌ చేయట్లేదు. రిపేర్ చేసిన తర్వాత అలౌ చేస్తారు. వాటర్ ఫాల్ వ్యూ చూసారా, ఎంత అద్భుతంగా ఉందో. ఇంత అద్భుతమైన వాటర్ ఫాల్ వ్యూ చూడాలి అనుకుంటే కరెక్ట్ టైంలో రావాలి. ఏ టైంలో రావాలనేది మీకు తర్వాత చెప్తాను. మనం ఇతర జలపాతాల్లో డైరెక్ట్ గా వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్ళి లేదా దూరం నుంచి వ్యూ చూస్తాం. కానీ ఇక్కడ ఈ పడవలో వచ్చి వాటర్ ఫాల్ సందర్శించడం చాలా బాగుంది. ఇక్కడ బోటు వాళ్ళు ఇలా గింగిరాలు తిప్పుతారు. ఆ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. రండి ఆ పెద్ద వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్దాం. ఇలా పడవలో వాటర్ ఫాల్ దగ్గర టైం స్పెండ్ చేయడం చాలా ఆహ్లాదాన్ని కలిగించింది. ఓవరాల్ గా లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. రండి ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనం అలా ముందుకు వెళితే కర్ణాటక బోర్డర్ చేరుకుంటాం. అలా వెళ్లే మార్గంలో బోట్ పర్సన్ మరోసారి అలా రౌండ్ తిప్పాడు.
అక్కడ మనకి ఆపోజిట్ లో కనిపిస్తున్న ఏరియా మొత్తం కర్ణాటక. ఇక్కడ ఎదురుగా మీకు ఇసుక తిన్నెలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు తమిళనాడు, దాని అవతల నుంచి కర్ణాటక. మన బోటింగ్ లో ఇదే లాస్ట్ పాయింట్. ఇక్కడ బోటు వాళ్ళు కొంత టైం ఇస్తారు, ఆ తరువాత తిరిగి వెనక్కి తీసుకెళ్తారు. లేదంటే ఆ ముందు చిన్న వాటర్ ఫాల్ ఉంది కదా, అక్కడ వరకు తీసుకెళ్తారు. ఆ వాటర్ ఫాల్ ని తర్వాత చూద్దాం. ఇక్కడ నుంచి మనం కర్ణాటక వాటర్ ఫాల్ చూడాలి అనుకుంటే నాకు 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. మీరు ఎక్కువ మంది ఉంటే ఇంకొంచెం అమౌంట్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. కర్ణాటక సైడ్ ఉన్న వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఇసుక రీచ్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే కర్ణాటక బార్డర్ కి వెళ్తాం. ఇక్కడ నుంచి మనం కొంచెం ట్రెక్ చేసి పైకి వెళ్ళాలి. బోట్ పర్సన్ బోట్ ని తీసుకొని వస్తున్నారు. అలా మనం పైకి ఎక్కి కొంచెం ముందుకు రాగానే ఒక చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో మనకి ఇలాంటి వెహికల్స్ లభిస్తాయి. వీటిలో బోటుతో పాటు మనం కర్ణాటక వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్తాం. అక్కడ కూడా కొంత దూరం మనం బోట్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఒక 7 నిమిషాలు ప్రయాణించాక కర్ణాటక సైడ్ వాటర్ ఫాల్ ఏరియా చేరుకున్నాం. ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం పడవలో ప్రయాణించాలి. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. రండి వెళ్దాం. ఇటువైపు ల్యాండ్స్కేప్ చాలా బాగుంది. అలా బోట్లో కొంత దూరం వచ్చాక ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జారితే చాలా డేంజర్. బోట్ పర్సన్ ని ఫాలో అవుతూ వెళ్ళాలి. అక్కడ దూరంగా పొగలు కక్కుతున్నట్లు ఉంది కదా, అదే వాటర్ ఫాల్. రండి దగ్గరకు వెళ్దాం. ఇది వాటర్ ఫాల్ టాప్ వ్యూ. ఓవరాల్ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇదే కర్ణాటక సైడ్ ఉన్న హోగెనెక్కల్ ఫాల్స్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. 3 వైపుల నుంచి కిందకి పడుతున్న జలపాతం. దీనిని మినీ నయాగరా ఫాల్స్ అని పిలుస్తారు. ఈ జలపాతాన్ని చూడాలంటే కరెక్ట్ టైంలో వస్తేనే ఇలాంటి వ్యూ చూడగలం. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే లాంగ్ వ్యూ చాలా బాగుంటుంది. రండి చూద్దాం. ఇక్కడ నుంచి వ్యూ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ జలపాతం దగ్గర అలానే ఉండిపోవాలనిపిస్తుంది. ఇది స్నేక్ బర్డ్. తమిళ్లో ఏదో చెప్పాడు కానీ గుర్తు రావట్లేదు. దాన్ని చూడండి, నీళ్ళ లోపలికి వెళ్లి మరీ చేపలు పడుతుంది. అలా కొంత సమయం గడిపి తిరిగి వెళ్తున్నాను. తిరిగి మనం వెహికల్లో విలేజ్ చేరుకున్నాం. ఇక్కడ వాటర్ బాటిల్స్ మరియు నిమ్మకాయ సోడా లాంటివి లభిస్తాయి. ఈ ప్రదేశంలో గూగుల్ పే, ఫోన్ పే కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం బోట్ లో ఎదురుగా ఉన్న ఇసుక తిన్నె దగ్గరకు వెళ్దాం. వీళ్ళు దాన్ని బీచ్ అని పిలుస్తున్నారు. ఆ తరువాత చిన్న వాటర్ ఫాల్ ఉంది, దాన్ని చూసుకొని రిటర్న్ వెళ్దాం. ఈ బీచ్ దగ్గర ఫిష్ ఫ్రై అమ్ముతున్నారు. 4 పీసెస్ 100 రూపీస్. బోట్ పర్సన్ నేను షేర్ చేసుకున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, పర్వాలేదు. ఓకే రండి, ఇప్పుడు మనం ఈ చిన్న వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్దాం. ఈ లొకేషన్ బాగుంది. ఈ వాటర్ ఫాల్ లో దిగి కొంత టైం ఎంజాయ్ చేయాలనుకుంటే కొంతమంది కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు, కొంతమంది అడగరు. రండి రిటర్న్ వెళ్దాం. ఇక్కడ చూడండి, బోట్స్ లో స్నాక్స్, కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు. ఇక్కడ ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. అలా కొంత సమయం తిరిగి వెనక్కి ప్రయాణిస్తే బోటింగ్ పాయింట్ చేరుకుంటాం. కర్ణాటక ఫాల్స్ తో కలుపుకొని బోటింగ్ నాకు 2.5 గంటల సమయం పట్టింది. కర్ణాటక ఫాల్స్ కి వెళ్ళకపోతే గంట సమయం పడుతుంది. మనం బోటింగ్ పాయింట్ నుంచి నేరుగా వెళ్లి
ఎడమవైపు వెళితే మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్తాం. ఎవరైతే చేపలు తీసుకొని ఆర్డర్ చేసి ఉంటారో వాళ్ళు లంచ్ చేసుకొని మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్ళొచ్చు. నాకు ఈ అట్మాస్ఫియర్ లో తినాలనిపించలేదు, అందుకే తమిళనాడు టూరిజం హోటల్లో లంచ్ చేశాను. మీరు హోగెనెక్కల్ ఫాల్స్ లో రూమ్ తీసుకుంటే వాళ్ళు ఫిష్ కర్రీ రైస్ వండి రూమ్ కి తెచ్చిస్తారు, లేదా మనమే తీసుకెళ్లొచ్చు. ఇలా నేరుగా ముందుకు వస్తే చివరిలో ఎడమ వైపు వెళ్ళాలి. వాటర్ ఫాల్ ఎంట్రన్స్ లో చిన్న వినాయకుని ఆలయం ఉంది. రండి ముందుకు వెళ్దాం. అసలు ఈ ప్రదేశం చూడండి ఎలా ఉందో. ఎటు చూసినా నీళ్లే. మీకు ఏ ప్రదేశంలో కావాలంటే ఆ ప్రదేశంలో వాటర్లో దిగి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఫుల్ బాడీ మసాజ్ చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మనం ఇలా నేరుగా వెళ్తే మెయిన్ వాటర్ ఫాల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా ఎడమ వైపు వెళితే ఒక చిన్న వాటర్ ఫాల్ మరియు హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ ప్రదేశంలోనే ఫుల్ బాడీ మసాజ్ చేస్తారు. మసాజ్ చేసిన తర్వాత వాటర్ ఫాల్ లో స్నానం చేయొచ్చు. ఇదే మెయిన్ వాటర్ ఫాల్. ఈ కొంచెం ఏరియాలోనే వాటర్ దగ్గరకు అలౌ చేస్తారు. మనం బోటింగ్ వెళ్ళినప్పుడు చూసాం కదా, ఇది ఫుల్ వాటర్ ఫాల్. ఇందులో ఆ మూల చివరన కొంచెం ప్రదేశంలోనే వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్ళడానికి అలౌ చేస్తారు. ఈ వాటర్ ఫాల్ ఫుల్ వ్యూ చూడాలంటే మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి చూడొచ్చు. ఇది వాటర్ ఫాల్ టాప్ వ్యూ. రండి ఇప్పుడు మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్దాం. చూడండి ఇక్కడ నీరు మొత్తం ఎలా ప్రవహిస్తుందో. ఆ ఎదురుగా ఉన్నదే హ్యాంగింగ్ బ్రిడ్జ్. రీసెంట్ గా ఆగస్ట్ లో వచ్చిన వరదలకు ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. అంటే ఏ రేంజ్ లో వాటర్ ఫ్లో వచ్చిందో అర్థం చేసుకోండి. బోటింగ్ కి వెళ్ళని వాళ్ళు ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ సందర్శించవచ్చు. కాకపోతే ప్రస్తుతం చూడలేం, త్వరలో రిపేర్ చేస్తారని చెప్పారు. దీని పక్కనే మరో చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఇంతటితో మన హోగెనెక్కల్ ఫాల్స్ సందర్శన పూర్తయింది. మీరు వచ్చిన టైమును బట్టి ప్లాన్ చేసుకోండి. ఉదయం 10 నుంచి 11 గంటల లోపు వస్తే డైరెక్ట్ గా బోటింగ్ కి వెళ్ళండి. బోటింగ్ అయ్యాక లంచ్ చేసుకొని తరువాత ఈ వాటర్ ఫాల్ దగ్గర మీకు నచ్చినంత టైం స్పెండ్ చేయొచ్చు. సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రదేశం ఓపెన్ లో ఉంటుంది. హోగెనెక్కల్ ఫాల్స్ సందర్శించడానికి బెస్ట్ టైం ఏంటో వీడియో చివరిలో చెప్తాను కదా. ఇప్పుడు మీరు చూసిన వాటర్ ఫ్లో చూడాలి అనుకుంటే బెస్ట్ టైం సెప్టెంబర్, అక్టోబర్. ఆ తరువాత నుంచి కొంచెం కొంచెంగా వాటర్ తగ్గుతూ వస్తుంది. అలాగని ప్రతి సంవత్సరం ఇలాగే ఉండదు. పోయిన సంవత్సరం సరిగ్గా వర్షాలు పడలేదు, అందుకే సెప్టెంబర్ లో కూడా కొంచెం వాటర్ ఫ్లో తక్కువగా ఉంది. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ జలపాతం సందర్శించవచ్చు. కాకపోతే సెప్టెంబర్ లో ఉన్నంత వాటర్ ఫ్లో ఉండదు. ఆ తరువాత నెలల్లో తగ్గుతూ వస్తూ ఉంటుంది. అదే విధంగా వీక్ డేస్ లో వస్తే ఈ ప్రదేశం కొంచెం రిలాక్స్డ్ గా ఉంటుంది. అదే హాలిడేస్, వీకెండ్స్ లో వస్తే ఫుల్ రష్ గా ఉంటుంది. ఎటు చూసినా జనాలు ఉంటారు. కాకపోతే ఆ రోజుల్లో సెలవులు ఉంటాయి కాబట్టి తప్పదు. రిటర్న్ లో తమిళనాడు టూరిజం హోటల్లో లంచ్ చేశాను. పర్వాలేదు, యావరేజ్ గా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు హోగెనెక్కల్లో రిటర్న్ బస్ ఎక్కాను. సాయంత్రం 4:30కు ధర్మపురి చేరుకున్నాను. తరువాత హోటల్లో రెస్ట్ తీసుకొని డిన్నర్ చేసుకొని రాత్రి 9 గంటలకు రిటర్న్ బస్ ఎక్కాను. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రిటర్న్ సేమ్. బస్సులో వచ్చే వాళ్ళు నేను ఎలా వచ్చానో అలా సేమ్ ఫాలో అవ్వండి. ఫ్లైట్ మరియు ట్రైన్లో వచ్చిన వాళ్ళు ముందుగా సేలం చేరుకోండి. సేలం నుంచి ఫ్లైట్లో లేదా ట్రైన్లో రిటర్న్ వెళ్ళొచ్చు. అదేవిధంగా ధర్మపురి నుంచి బెంగళూరుకి ట్రైన్స్ మరియు బస్సెస్ లభిస్తాయి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.